ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క అత్యధికమైన ప్రభావము, శక్తి, జీవం మీ లోపలికి ఇప్పుడే దేవుడు ప్రవేశపెట్టబోతున్నాడు. ప్రభావం విడుదల కాబోతుంది. ఆత్మదేవుడు తన యొక్క శక్తిని ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైకి కృమ్మరించబోతున్నాడు. కొన్ని నిమిషాలు మీరు వేచి చూస్తే చాలు, దేవుని శక్తిని కళ్ళారా చూస్తారు. దేవుడిని జీవితంలోనికి అద్భుత ప్రభావాన్ని విడుదల చేస్తాడు. వ్యాధి, బాధ, బలహీనత, సమస్యలు ఎన్నంటే కానివ్వండి, వాటన్నిటి నుండి విడుదల చేసి సంతోషాన్ని దేవుడు కొన్ని నిమిషాల్లో నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెల్కమ్ హోలీ స్పిరిట్. రూటాలి వేర్యోరి ధరి అని అంధ్రశకరో హలా రూకా మేమా రూజ ధరి నిమోర కబరి. సహోదరి సుధారాణి దేవునితో మాట్లాడుతున్నాడు. సుధారాణి, ఇదిగో నీ యొక్క కడుపులో కణుతులున్నాయి. రిటెరే భ్యూలి కరాజుదరవే, అవి క్యాన్సర్ కణుతులుగా నిర్ధారణ అయింది. క్రోరిమియో రిటిలియ క్రోధ సుధారవే, ఇదిగో డాక్టర్లు నీవు మరణిస్తావు అని చెప్తున్నారు. భయపడకు, నీ కన్నీటి వేదనను ప్రభువు చూశాడు. క్లినా మరియనంద్రుదవే, దేవుడిని బాగు చేస్తున్నాడు. దిగులు పడకు, ప్రభు గొప్ప విడుదలనిస్తున్నాడు. క్రిజానందర సుధారవే. హల్లెలూయా. సహోదరి కిరణ్మయి దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఉద్యోగం లేక బాధపడుతున్నావు కదా, దేవుడు నీకు మంచి ఉద్యోగాన్ని అనుగ్రహిస్తున్నాడు. దిగులు పడకు కుమారి, ఆయన కృప చేత నువ్వు నింపబడుతున్నావు. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. రీక్లే డ్రైజు డేడి ఖమా రజాన్ దుషధరవే. సహోదరి సుహాసిని దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ యొక్క సైట్ విషయమై చాలా కాలంగా గొప్ప సమస్యలో చిక్కుకొని పోయి ఉన్నావు. నీ సైట్ విడుదలవుతుంది. రీక్లోట్రా షుఖరాభే, నీ స్థలం విడుదలవుతుంది. అది నీకే వస్తుంది. దిగులు పడుకో, నీవు ఆశీర్వదించబడుతున్నావు. రెల్యూ ట్రైషు రిక్లీ మౌర కమాందరవే. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ ఇక్కడ కృమ్మరించబడును గాక, అద్భుతాలు ఇక్కడ సృష్టించబడును గాక. ప్రభా కృప ఇచ్చి గొప్ప మిరాకల్ చేయండి, అద్భుతాలు సృష్టించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తున్నారు కదా దేవుని యొక్క కార్యాలు, సంచలనాత్మకమైన కార్యాలు. ఆయన కార్యాలు చేస్తూ ఉండగా, దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షమవుతూ ఉండగా నీ జీవితంలో మిరాకల్స్, అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్. నువ్వు చూస్తూ ఉండగానే అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. ఒక 2 సాక్ష్యాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హైదరాబాద్ మేరీ దైవజనులైన సియోన్ రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, నా భర్తకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. చాలా కాలంగా బాధపడుతున్న సమయంలో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాం. నా భర్త బ్రతకడు అనుకున్నాం. కన్నీటితో బ్రతుకుతున్నాం. ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం విన్నాను. నా భర్త కోమాలో ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో టీవీలో వస్తున్న వర్తమానం విని దేవుడు మీ ద్వారా చేయుచున్న అద్భుతాలను చూసి దేవుడు గొప్పగా మిమ్మల్ని వాడుకుంటున్నాడని ఒక గొప్ప నమ్మకం వచ్చింది. వెంటనే మీకు ఫోన్ చేసి నా భర్త కొరకు ప్రార్థన చేయించాను. మీరు ప్రార్థన చేసిన వెంటనే ఆ రోజే దేవుడు అద్భుతము చేశారు. దేవుడు నా భర్తను కోమాలో నుంచి లేపాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయన దేవుని నామాన్ని మహిమపరుచుకున్నారు. నేను నా కుటుంబము దేవుని ఎంతగానో స్తుతించుకున్నాం. మా సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ,
చూస్తున్నారు కదా, బ్రెయిన్ స్ట్రోక్తో కోమాలో ఉన్న వ్యక్తిని దేవుడు లేపాడో. ప్రైజ్ ద లార్డ్. నీ సమస్య నుండి దేవుడు నిన్ను లేపడా, లేపుతాడా? ఖచ్చితంగా. మరొక సాక్ష్యాన్ని మీ ముందుంచుచున్నాను. కడప నుండి మేరమ్మ గారు, దైవజనులైన సియోన్ రాజు గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయ్యా, నాకు కిడ్నీలో రాళ్ళుండేవి. చాలా నొప్పితో బాధపడేదాన్ని. చాలా కాలంగా బాధపడుతూ ఉన్న ఈ సమయంలో ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానాన్ని విన్నాను. దేవుడు మీ ద్వారా అద్భుతాలు చేస్తున్నాడని చూశాను. అనేకులను స్వస్థపరుస్తున్నాడని నేను ప్రత్యక్షంగా చూసి విశ్వాసం కలిగింది. మీకు ఫోన్ చేశాను. మీరు ప్రార్థన చేశారు. మీ ప్రార్థన ద్వారా దేవుడు నా లోపలికి ఆయన ఆత్మ ద్వారా ప్రవేశించారు. మీరు ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుని శక్తి నన్ను కమ్ముకుంది. వెంటనే నాకు ఏదో ఒక కరెంటు షాకులాగా అనిపించింది. నా బాడీ అంతా దేవుని ఆత్మ వశమైపోయాను. మీరు ప్రార్థన చేసిన తరువాత నా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయా లేదా అని నేను టెస్ట్ చేయించుకున్నాను. నా కిడ్నీలో ఏ రాళ్ళు లేవో. దేవుడు నన్ను బాగు చేసి ఉన్నాడో. ఆ కిడ్నీలో ఉన్న రాళ్లను కరిగించేశాడో. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూస్తున్నారు కదా, క్యాన్సర్ వ్యాధినైనా, బ్రెయిన్ స్ట్రోక్నైనా, కిడ్నీలో రాళ్ళైనా, ఏ ప్రాబ్లంతో బాధపడుతున్నా దేవుడు స్వస్థపరచగల సమర్థుడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. దేవుడు మీ పట్ల అద్భుతాలు చేయబోతున్నాడా? నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు కూడా దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కొన్ని వందల మంది కాల్ చేస్తూ ఉంటారు. కాల్ కలవదు. దయచేసి చింతపడొద్దు. రేపైనా తర్వాత అయినా కాల్ చేయండి. కాల్ కలిసింది అంటే చాలు, దేవుడు నీ సమస్యకు విడుదల ఇస్తున్నాడని అర్థం. దేవుడు నీ సమస్యకు పరిష్కారం ఇచ్చాడని అర్థం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? హల్లెలూయా. వాక్య భాగానికి వెళదాం. ప్రైజ్ ద లార్డ్. కొన్ని నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో చూద్దాం. ఈరోజు వర్తమానం, శుద్ధి చేయు పరిశుద్ధాత్మ. శుద్ధి చేయు పరిశుద్ధాత్మ. యేసు రక్తము శుద్ధి చేస్తుంది. పరిశుద్ధాత్మ కూడా శుద్ధి చేయుచున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 దేవుని యొక్క ఆత్మ ఎట్లా శుద్ధి చేయుచున్నాడో చూద్దాం. వాక్యానికి వెళదాం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయునప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయునప్పుడు, అంటే దేవుని యొక్క తీర్పు తీర్చు ఆత్మ, ఆ దహించు పరిశుద్ధాత్మ సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగి వేయును. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క ఆత్మ మీలోనికి ప్రవేశించి మిమ్మును శుద్ధి చేస్తాడా? హల్లెలూయా. వాక్యం వింటుండగానే దేవుని ఆత్మ మీ లోపలికి వచ్చి మిమ్మల్ని కడిగి వేస్తాడా? హల్లెలూయా. నువ్వు ఒక పాపివైతే, ఒక భయంకరమైన చెడు వ్యసనాలకు గురి అయిపోయి ఉంటే, ఎటువంటి పాపంలో ఉన్నా సరే, ఎటువంటి శోధనలో ఉన్నా సరే, ఎటువంటి భయంకరమైన లోకపు దుర్మార్గపు స్థితిలో ఉన్నా సరే,
దేవుని యొక్క ఆత్మ నిన్ను కడిగి వేయుచున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క ఆత్మ నిన్ను కడిగి వేయటానికి రెడీగా ఉంది. అయితే కడిగించుకోవటానికి నీవు సిద్ధమా? రైట్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ యొద్దకు వచ్చి నీ కొరకు చేతులు చాపుతున్నాడు. కమాన్, నేను నిన్ను శుద్ధి చేస్తాను అని, నేను నిన్ను కడిగి వేస్తాను. లోకములో పాపములో కూరికిపోయిన నీకు లోకములో సంతోషం దొరకదో, ఆ పాపములో పొల్లాడుతున్న నీవు కొంతకాలమే దానిలో సంతోషం అనుకుంటావు. అది ఒక భ్రమ, నిజమైన సంతోషము కాదు. అది నిజమైన సంతోషం కాదు. కొంతకాలమే నడుస్తుంది. అదే ఒక ప్రక్క లోపల వేదన ఉంటుంది, ఒక ప్రక్క లోపల ఒక భయంకరమైన శోధన ఉంటుంది, లోపల మనసుకు నెమ్మది దొరకదు. కానీ ఏదో జీవితం సాగిపోతుంది కదా అనుకుంటున్నావు కదా. కానీ నిన్ను కూడా దేవుడు కడిగి వేయటానికి సిద్ధపడుతున్నాడు. ఆయన ఆత్మ ద్వారా జస్ట్ నువ్వు ఒబే అయితే చాలు, నువ్వు విధేయత కలిగి చూపిస్తే, నీవు విధేయతను ఆయన ఎదుట చూపిస్తే చాలు, దేవుడు నిన్ను కడిగి వేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన ఆత్మ నీ లోపలికి వస్తుండగా, ఆయన ఆత్మ నిన్ను కమ్ముకుంటుండగా, ఆయన నిన్ను కడిగి వేస్తూ ఉంటే నీ వ్యాధి తొలగిపోతూ ఉంటుంది. ఆయన నిన్ను కడిగి వేస్తూ ఉండగా నీ సమస్యలు తొలగిపోతూ ఉంటాయి. ఆయన నిన్ను కడిగి వేస్తూ ఉండగా నీ వేదన తొలగిపోతూ ఉంటుంది. ఆయన నిన్ను కడిగి వేస్తూ ఉండగా నీతో పాటు, నీ పాపముతో పాటు నీ సమస్యల్ని కూడా కడిగి వేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ కడిగి వేయడం ఏంటండి? అది అద్భుతం కదా, నిజంగా అద్భుతం. ఆయన కడిగి వేస్తాడు, కానీ నువ్వు ఇష్టపడాలి. ఆయన కడిగి వేయటానికి, నిన్ను శుద్ధి చేయటానికి, నిన్ను కడిగి వేయటానికి, నీ సమస్యలను కూడా కడిగి వేయటానికి. ఏమే, నిన్ను భయంకరమైన బురదలాగా అంటుకుపోయిన సమస్యలు కూడా ఉన్నాయి కదా. అది ఒక వివాహం కావడం లేదనే సమస్య కావచ్చు, ఉద్యోగం లేదు అనే సమస్య కావచ్చు, ఆర్థిక పరమైన ఇబ్బందులు అనే ఆ భయంకరమైన బురద కావచ్చు. కానీ ప్రభువు నడుచుడు, దేవుని ఆత్మ నీ పాపములను కడిగి వేస్తూ నీ ఆర్థిక ఇబ్బందులను కూడా కడిగి వేస్తాడా. నీ శోధనలను కడిగి వేస్తూ నీ పాపాన్ని కడిగి వేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నీ పాపాన్ని కడిగి వేస్తూ నీ రోగాన్ని కూడా కడిగి వేస్తాడు. నువ్వు శుద్ధి అయిపోతావు, ఆరోగ్యవంతంగాను మారిపోతావు. శారీరక ఆరోగ్యం, ఆత్మీయ ఆరోగ్యం, రెండు రకాలైన కార్యాలు ఒకేసారి చేయగలిగిన సమర్థత పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రపంచంలో ఎవడు చేయలేడా పనిని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. శరీరాన్ని బాగు చేయటానికి కొన్ని మందులు ఇస్తారేమో, ఆ మందులు కూడా ప్రభు సెలవు చేత అనుగ్రహించబడినవి మాత్రమే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు కృప చేత ఆయన ఇచ్చిన పవర్, ఆయన ఇచ్చిన మందు ఉంది చూడు, నీ వ్యాధిని ఎప్పటికీ రానివ్వదు. ఈ లోకంలో ఇచ్చే డాక్టర్స్ ఇచ్చే మందులు ఉన్నాయి చూడండి, కొంతకాలం తర్వాత మళ్ళీ అదే వ్యాధి ప్రత్యక్షం అవుతుంది. కానీ దేవుడు ఇచ్చే మెడిసిన్ ఉంది చూడు, మళ్ళీ లైఫ్లోనికి ఆ వ్యాధి రాదు. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితంలో మహత్తరమైన కార్యాలు చూడాలనుకుంటున్నావా? అయితే ఆయన ఆత్మ నీ లోపలికి వస్తూ ఉన్నాడు, ఆహ్వానించుకో. ఆయన ఆత్మ నీ మీదకి దిగి రావాలని ఆశపడుతున్నాడు, ఆహ్వానించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25, 26, 27 వచనాలను చూస్తే అక్కడ దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తున్నాడో కనిపిస్తుంది. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద
శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయము మీకిచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండె మీ లోపల నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను. ప్రైజ్ ద లార్డ్. నా ఆత్మను, అక్కడ ఏమంటున్నాడు చూడండి 27వ వచనం, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వానిగాను నా విధులను గైకొని వానిగాను మిమ్మును చేసేదను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన కట్టడలను, ఆయన విధులను, ఆయన ఆజ్ఞలను పాటించాలంటే చాలా కష్టం కదండి. నిజంగా కష్టమైనను ఆయన ఆత్మ మన మీదకు కృమ్మరించి, ప్రైజ్ ద లార్డ్, నా ఆత్మను మీ యందు ఉంచి. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు. మన జీవితానికి ఈ ఒక్క వచనం సరిపోద్దండి. మన జీవితానికి ఒక్క వచనం సరిపోతుంది. ఆయన ఆత్మను మన యందు ఉంచి ఆయన కట్టడలను అనుసరించువానిగా. అబ్బా, ప్రైజ్ ద లార్డ్. ఆయన కట్టడలను అనుసరించేవానిగా ఆయనే చేసుకుంటాడట. ఓ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంత అద్భుతం. ఆయన ఆజ్ఞలను పాటిస్తే, ఆయన మాట వింటే, ఆయన కట్టడలను అనుసరిస్తే అది ఎంత ఆశీర్వాదకరమైన జీవితమో తెలుసా. దివారాత్రులు నా దాన్ని ధ్యానించువాడు, దివారాత్రులు ఆ వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. అతడు నీటి కాలువ ఎవరును నాటబడిన చెట్టులాగా పచ్చగా ఉంటాడు. ఆమేన్. ఎంత అద్భుతమైన దేవుడు, ఎంత కృప కలిగిన దేవుడు, ఎంత ఆశీర్వాదాలు ఇస్తున్నాడు, ఎంత అద్భుతాలు చేస్తున్నాడు, ఎంత కృప మన ఎడలో కృమ్మరిస్తున్నాడు. ఆయనే మన రోగాన్ని కడిగి వేస్తాడు, ఆయనే మన వ్యాధిని కడిగి వేస్తాడు, ఆయనే మన పాపాన్ని కూడా కడిగి వేస్తున్నాడు. ఆయన చిత్తానుసారంగా, ఆయన కృప చేత. ఇంత మంచి తండ్రి ఇంకెక్కడైనా దొరుకుతాడా మనకి? ఇంత మంచి తండ్రి భూమి మీద కానీ, ఆకాశం మీద కానీ, భూమి కింద కానీ ఎక్కడైనా వెతుకుదామన్నా దొరుకుతారా? దొరకరు. అలాంటి మంచి తండ్రిని విడిచిపెట్టి ఎందుకు లోకంలోనికి వెళ్ళిపోతున్నావు? అలాంటి మంచి తండ్రిని విడిచిపెట్టి, మన కొరకు ప్రాణం పెట్టిన, మన కొరకు ప్రాణాలు అర్పించిన ఆ మంచి తండ్రిని విడిచిపెట్టి లోకంలోనికి ఎలా వెళ్ళిపోవాలనిపిస్తుంది? లోకంతో ఎలా సహవాసం చేయాలనిపిస్తుంది? లోక ఆశలతో ఎలా బ్రతకాలనిపిస్తుంది? లోక ఆశలలో ఎలా పడి లేవలేక అందులోనే ఎలా ఉండిపోవాలనిపిస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తన చేతులు చాపి రమ్మని పిలుస్తున్నాడా? ఒకవేళ నాకు నచ్చని పాపములో నీ ఉండినా నేను కడిగి వేస్తాను. నాకు నచ్చని పనిలో నీవు కొనసాగుతూ ఉన్నా నేను నిన్ను కడిగి వేస్తాను. ఆ పని నుంచి నేను తప్పించేస్తాను. నాకు నచ్చని మార్గంలో నువ్వు వెళ్ళిపోతున్నా ఆ మార్గంలోనికి వెళ్లకుండా నేను తప్పించేస్తాను. నేను నిన్ను బాగు చేసుకుంటాను. ప్రైజ్ ద లార్డ్. ఎంత మంచి తండ్రి ఎక్కడ దొరుకుతారు మనకి? ప్రైజ్ ద లార్డ్. ఆయన మంచి తండ్రి. అంత మంచి తండ్రి భూమి మీద ఎక్కడా మనకు కనిపించరు. ఎస్, ఆ గొప్ప తండ్రి మనకి తండ్రిగా ఉండడమే అదృష్టం కదా. ఎలా ఇంకా లోకంలో బ్రతుకుతావు? ఎలా నీ యొక్క లైఫ్ దేవునికి దూరంగా ఉంచాలనుకుంటావు? ఎందుకు ఇంకా విసుగు చెందుతున్నావు? దేవుడు ఇంకా నన్ను దర్శించలేదు అని, ఇంకా దేవుడు నాకు మేలు చేయలేదని ఎలా అనుకుంటున్నావు? ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నిన్ను కడిగివేయాలని, నీ సమస్యలను తీర్చివేయాలని ఎదురు చూస్తున్నాడు. నీవు రావడం లేదు. నేను రాను అంటున్నావు. ఆయనకు నీ ముఖాన్ని చాటేసుకుంటున్నావు. నీ ముఖాన్ని చాటేసుకుని ఆయన ముందుకు రాలేని పక్షముగా ఆయన నిన్ను ఎలా శుద్ధి చేస్తాడో, నీ సమస్యలు ఎలా తీరుస్తాడో,
నా ప్రభువా, నీ పాదాలు తప్ప నాకు వేరే దిక్కు లేదయ్యా అని ఆయన కాళ్ళు పట్టుకుంటే నీ సమస్త దరిద్రతను ఆయన కడిగి వేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొక వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 7, 8 వచనాలు చూస్తే అక్కడ అద్భుతమైన మాటలు కనిపిస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు పలికిస్తున్న మాటలు. యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త అనగా ఉత్తరవాది, ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ దేవుడు మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పోను. ప్రైజ్ ది లార్డ్. ఆయన వచ్చి మీ పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు, పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి మిమ్మును ఒప్పుకొనట్లు చేయును, లోకమును ఒప్పుకొనట్లు చేయును. ప్రైజ్ ది లార్డ్. మనం పాపులమని ఒప్పుకొనడమే దేవుని యొక్క కార్యం, పరిశుద్ధాత్ముని యొక్క కార్యం. ప్రైజ్ ది లార్డ్. మనం పాపులం అని ఒప్పుకోవడమే అది పరిశుద్ధాత్ముడు మనలో జరిగిస్తున్న క్రియ. ఆ ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు, ఆత్మ మన యొద్దకు వచ్చినప్పుడు మనము దరిద్రులమని, మనం పాపులము అని మనం ఒప్పుకుంటాం. మనకు ఒక తీర్పు ఉందని ఒప్పుకుంటాం. మనం ఎప్పుడైతే ఒప్పుకుంటున్నామో ఆయన కడిగి వేయటం ప్రారంభిస్తాడో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే పాపి అని ఒప్పుకుంటున్నావో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కడిగి వేయటానికి ప్రారంభించాడని అర్థం. నువ్వు ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకుంటున్నావో నీ దోషాలను ఆయన కడిగి వేస్తాడు. ఎప్పుడైతే నువ్వు పాపాన్ని ఒప్పుకుంటున్నావో నీ సమస్యలను కూడా దూరం చేసేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నీ పాపం ఒప్పుకుంటావో నీ రోగము కూడా తగ్గిపోతుంది, నీ రోగం బాగైపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ సమస్యలు కూడా పారిపోతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున ఆయన నిన్ను పిలుస్తున్నాడు, ఆ పిలుపును నువ్వు గ్రహిస్తే చాలు నీకు విడుదల కలిగిపోతుంది. ఆ పిలుపును నువ్వు గ్రహించి ఆయన పాదాలు పట్టుకుంటే చాలు నీకు స్వస్థత కలుగుతుంది, నీకు విడుదల కలుగుతుంది, నీకు గొప్ప జయం కలుగుతుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. రోషాలి ప్రెటు లకార హనాకర యనంద్ర డలి ఇంట్రుషకరవే రోమ్ర హలారు ఎండ్రిబే శుకాల రద సంద్ర తలి ఖమారవే. సహోదరి సుకన్య, దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నావు నీవు. 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోయాయి. రిటెలివే రోకమా రజదొరవే. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు ఇప్పుడే. ఆయన శక్తి ద్వారా, ఆయన హస్తములతో నిన్ను బాగు చేయుచున్నారు గనుక నీకు జరుగుతున్న డయాలసిస్ ఇక జరగదు. ఇక నీకు డయాలసిస్ లేదు. నీవు ఆరోగ్యవంతంగా ఉంటున్నావు. రిటెబియోట్రలా షోరే క్రమ అందర సుధరవే రోడ్రిలి మేరియు రీటి లిక్యు రష ఖరంద సదలదర నమారవే. సహోదరి మేరీ కుమారి దేవుడినితో మాట్లాడుతున్నాడు. నీ గుండె బలహీనతతో బాధపడుతున్నావు. గుండెలో ఉన్న వ్యాధిని బట్టి నువ్వు కృంగిపోతున్నావు. నీవు చనిపోతానని దిగులుతో బ్రతుకుతున్నావు. భయపడుకో. ప్రభు నిన్ను బాగు చేస్తున్నాడు, నిన్ను స్వస్థపరుస్తున్నాడు. నీ గుండె బలహీనత నుండి ఇప్పుడే విడుదల చేస్తున్నాడు. రీటెలి ప్యూరి కమ రజదొలెండ్రెషో కరవే. సహోదరి శశిరేఖ, దేవుడినితో మాట్లాడుతున్నాడు. నరాల వీక్నెస్తో బాధపడుతున్నావు. నడవలేవు, కూర్చోలేవు, పండుకోలేవు అన్నట్టు నీ జీవితం ఉంది. ప్రభు ఇప్పుడే నేను దర్శిస్తున్నాడు. ఆయన శక్తిని కండరాల్లో, నరమలలో విడుదలవుతుంది. దేవుని యొక్క ఆత్మ నీ పైకి దిగువచ్చి నీకు స్వస్థతనిస్తున్నాడు. భయపడకు, గొప్ప విడుదల కలుగుతుంది. దేవుని నామమును మహిమపరచుకో. రీటెలి క్యోరే అరియరా ద్రాటకాల అండ్రిషదరవే రే లెక్యోరి కమ రుజందరవే. సహోదరి కామాక్షి, దేవునితో మాట్లాడుతున్నాడు. నీ కుమారునికి వివాహం కావట్లేదని బాధపడుతున్నావు కదా. దేవుడు గొప్ప మిరాకల్ చేస్తున్నాడు. ఇదిగో 3 నెలల్లో నీ కుమారునికి వివాహం జరుగుతుంది. ధైర్యం కలిగిండు. నీవు ఆశీర్వదించబడుతున్నావు. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి ఒక్కరి పైన ఆత్మను కృంభరించండి. ప్రతి ఒక్కరిలోని జీవాన్ని విడుదల చేయండి. ప్రతి ఒక్కరిపైన ఆత్మను విడుదల చేసి మీరు స్వస్థపరుస్తున్నందుకు వందనాలు తెలియజేసుకుంటూ
యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సంచలనాత్మకమైన కార్యాలు చేయడం మీరు చూశారు. కాబట్టి మీలో ఎవరైనా సరే ఎటువంటి ప్రాబ్లంలో ఉన్నా దిగులు పడొద్దు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీ పక్షంగా, దేవుని పక్షముగా మీ కొరకు ప్రార్థించే దేవుని యొక్క ప్రవక్త ఇక్కడ ఉన్నాడు. గొప్ప విడుదలను మీరు చూడబోతున్నారు. మీరు ఆలస్యం చేయకుండా ఫోన్ చేయండి. కొన్ని వందల మంది కాల్ చేస్తూ ఉంటారు, కాల్ కలవదు. ఈరోజు కాకపోతే రేపైనా చేయండి, తర్వాత అయినా కాల్ చేయండి. కాల్ కలిసిందంటే మీ వ్యాధుల నుంచి దేవుడు మిమ్మల్ని విడుదల చేశాడని అర్థం. మీ సమస్య నుండి దేవుడు విడుదల చేశాడని అర్థం. మీ చేతబడి శక్తుల నుండి దేవుడు మిమ్మల్ని విడిపిస్తున్నాడని అర్థం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. ధైర్యం కలిగి ప్రభునామాన్ని మహిమపరుచుకుంటారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిచర్య మీ జీవితంలో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే వెంటనే కాల్ చేయండి. తప్పకుండా ఈ పరిచర్యకు మీ సహకారం అందించండి. మీలో ఎవరైనా సరే నన్ను కలవాలి అనుకుంటే తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. హైదరాబాద్లో కలవచ్చు, కాకినాడలో కలవచ్చు. ఒక్కసారి దేవుని యొక్క అభిషేకం మీరు తీసుకుని వెళ్ళండి. ఓ మహత్తరమైన శక్తితో మీరు నింపబడతారు. మీ సమస్యల నుండి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని విడుదల చేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాగే మందిరం నిర్మాణంలో ఉంది. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మీ హస్తాలు నిర్మాణంలో ఉన్న మందిరం కొరకు చాపండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే దేవుని మందిరం కొరకు మీరు ఉపయోగపడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలుసుకునే వారికి గొప్ప అవకాశం. ప్రతి నెల 2వ శనివారం సికింద్రాబాద్ YMCAలో కలుసుకొని దైవజనుల ప్రార్థన అభిషేకంతో విడుదల పొందండి. ప్రతి నెల 4వ శనివారం గెత్సెమనే వనం కాకినాడలో దైవజనులను కలిసి దైవజనుల ప్రార్థన అభిషేకంతో గొప్ప విడుదల పొందండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448 ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.